దేవుని పరిచర్యలో మనం సువార్త ఎలా చేయాలి, సువార్త అంటే ఏంటి అనే మాటలు నేర్చుకున్నాము. దేవుడు మరి ఈరోజు ఏం మాట్లాడబోతున్నారో అది సువార్త విషయంలో మాట్లాడబోతున్నారు. కాబట్టి దేవుడు మనల్ని పరిచర్య కోసము ఎంచుకున్నారు. కాబట్టి దేవుని మహిమ చెల్లిస్తూ పాట పాడుతున్నాము. అందరూ చక్కగా దేవుని చూపించండి. అందరూ పట్టుకొని
దేవుడు ఎందుకని ఆయన సొత్తుగా మనల్ని ఉంచుకున్నాడంటే అనాది ప్రణాళిక అనేది దేవుడు ఉంచారు. అనాది ప్రణాళికను బట్టి దేవుడు ఏం చేశారంటే మనల్ని ఈరోజు ఇక్కడ మనం ఉన్నామంటే ఆయన ప్రణాళిక ఉంటారు. నా బిడ్డలు వీళ్ళ కోసం నేను ప్రాణం పెట్టాను, నా బిడ్డలు నశించిపోతున్నారే, నా మాట వినట్లేదే అని ప్రేమించి పిల్లలకి గద్దించి బుద్ధి చెప్తారు కదా. మాట వినపోతే వదిలేస్తారు. కాలంలో ఈ పిల్లలు వెళ్ళిపోతున్నారు అనుకో, పాలకులు వెళ్ళిపోతుంటే ఆ పిల్లల్ని తీసుకొని వస్తాం కదా. వస్తామా లేదా? వస్తాం కదా. అవి వదిలేస్తామండి. ఒకవేళ కాలంలో పడిపోయినా కడిగి దేవుడు పరిశుద్ధపరుస్తారు. పాపంలో ఉన్న తెలియక తప్పు చేసిన దేవుడు మాట వినకపోయినా ఎంత మంచి దేవుడు అంటే ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన ప్రణాళికలో దేవుని సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితురాలిగా దేవుడు అలాగ ప్రేమిస్తారు. ఫ్రెండ్షిప్ అంటారు కదా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసుకుంటారు. కానీ దేవుడితో స్నేహం చేసినప్పుడు, లోకంతో కాకుండా దేవునితో మనం స్నేహం చేసినప్పుడు దేవుడు మనతో ఉండి నడిపిస్తారు. ఎటువంటి నష్టము, ఎటువంటి కష్టము, ఎటువంటి మరణము ఏలుబడి చేయదు. దేవుడు నాకు స్తోత్రం చెప్పాలి. నోరు చెప్పినప్పుడు దేవుని సన్నిధి మన ఒడ్డులోకి దిగిపోతుంది. అది పిల్లలు చట్టి పిల్లల్లోకి వెళ్తుంది. కాబట్టి దేవుడు పరిచర్య అంటే సువార్త అన్నమాట. అంటే మనకు జరిగింది మనం ఇతరులకి చెప్పాలి, దాన్ని పరిచర్య అంటారు. దేవుడు మనం ఏదైనా డబ్బులు ఇస్తే మనల్ని రక్షించుకున్నాడా? కాదు కదా. ఆయన రక్తం ద్వారా కడిగారు. ఆయన రక్తం ద్వారా కదా విడుదల వచ్చింది. వేసే రక్తం ద్వారా విడుదల వచ్చింది మనకి. అలా ప్రేమిస్తున్నాడు. ఎవరైనా ప్రాణం పెట్టి నేను స్నేహితుడు ఎవరైనా ఉంటాడా? ప్రాణ స్నేహితులు అని అంటారు కానీ మన కష్టం వస్తే ఎవరైనా ప్రాణం పెడతారా? మరి దేవుడు మరి యేసయ్య చక్కగా మన కోసం ప్రాణం పెట్టారు, ప్రేమించారు, క్షమించి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి మన శాంతినిచ్చారు. దేవుడు నాకున్నాడు, నాకు పర్వాలేదు,
నన్ను పోషిస్తాడు, నా బిడ్డలు బలపరుస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు అని మనకి మంచి ధైర్యం వచ్చిందా లేదా? ఏంటమ్మా సంపద ధైర్యం వచ్చింది కదా. దేవుడు చేస్తాడు. మధ్యలో సాతానుడు కుటుంబంలో ఎన్ని గొడవలు పెట్టేసినా, ఎంత శోధన పెట్టేసినా దేవుడు ప్రేమించాడు కదా. మీకోసం ప్రార్థన చేశాడు, దేవుడు సహాయించాడు. అందరి బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం దేవుడికి. అదే నీ శ్రమలో పాల్గొంటే నా దర్శనం అయ్యేది. అంటే నీ శ్రమలలో అంటే దేవుని పిల్లల యొక్క శ్రమలు, వాళ్ళకి శ్రమల్లోని మనం పాలు పొందుకోవాలి. అంతేగాని వాళ్ళని విడిచిపెట్టిపోయి వాళ్ళకి తెలియక దుష్టుడు బంధకాల్లో ఉన్నారనుకో, దుష్టుడు పట్టేస్తాడు, వాళ్ళ బొర్ర పని చేయకుండా చేసేస్తాడు. అలాంటప్పుడు జానకి వాళ్ళని అలా పట్టేశాడు కదా. కాబట్టి తల్లిదండ్రుల దోషము పిల్లల ఒడిలో పోస్తానన్నది వాటిలో. తల్లిదండ్రులు బాగుంటుంది కదా, పిల్లలు బాగుంటారు. అది కూడా అది 32:18 ఉంది. అలాగే 10 ఆజ్ఞల్లో కూడా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడము జ్ఞాపకం చేసుకోనుంది. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం. పరిశుద్ధంగా ఆ రోజంతా విశ్రాంతి దినం అన్నారా, అక్కడ విశ్రాంతి గంట అన్నారా? మనము 1 గంట 2 గంటలు ఉండగలము, దినమంతా ఉండలేము కదా. కానీ ఆ దినమంతా దేవుడు సహాయం చేస్తాడు. ఆ 2 గంటల సేపు కూడా దేవుడితో గడపాలి. ఎంతసేపు గడిపితే అంత, ఒక దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అంటున్నారు. 1000 దినాలు దీవులకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు ఆ పాపం నుండి, శాపం నుండి ఆయన రక్తం ద్వారా విడుదలిస్తారు. అందుకనే మనము వేసే రక్తము కొబ్బరిని ప్రేర్ చేయగానే వేసే రక్తంగా మారుతుంది. ఆ రక్తం ద్వారా మీకు ఎంతో దేవుడు విడుదల ఇచ్చారు. ఆ రక్తం ద్వారా అలా బ్రతికున్నారు. అలాగెంత బంధకాల్లో ఉన్నా సరే విడుదలించేది వేసే రక్తం. ఆ శ్రమంలో మనము ఆ శ్రమంలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడా లేదా? తీసుకొచ్చాడు కదా. మరి ఇంకొకరు శ్రమలో ఉంటే వాళ్ళు పాలు పొందుకోవాలి. ఆ పాలు పొందుకోవాలి అంటే ఇదిగో నేను కూడా ఒకప్పుడు నీకులాగే ఇలాగే నేను మారాలు చేసి దేవుడి మాట వినకుండా దుష్టుడి మాట విని ఎంతో నేను నష్టపోయాను అని చెప్పి నీ చెల్లికి చెప్పగలిగి ఉండాలి. ఇంట్లో నేను నీ చెల్లిని తర్వాత పుట్టింది కదా జానకి సంతు, మరి చెప్తావా? అలా చెప్పాలి. అది నీ శ్రమల్లో మేము ఎలా పాలు పొందుతున్నాం, మాకేమైనా డబ్బులు వస్తే పొందుతున్నామా? దేవుడు జీవకిరీటం ఇస్తాడు. అలాగా దేవుడు మన కన్నులేక పాటలోనే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. దేవుడి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవుడు అలా తీసుకెళ్తాడు. ఎవరైనా ఆ ప్రేమ లేకపోతే వాళ్ళు వినకపోయినా నువ్వు వాళ్ళ కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. దేవా నీ బిడ్డలు వినేలాగా చేయండి అని దేవుని సన్నిధిలో అలాగా దేవుడు వేడుకుంటున్నప్పుడు దేవుడు సహాయం చేస్తారు. ఎందుకంటే అది ఆయన శ్రమలో పాల్గొంటే నా దర్శనం అయ్యను, నా దర్శనం అది అంటే దేవుడు పిలుపు అనమాట. దేవుడు మనల్ని దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడానికి ఒక దర్శనం ఇస్తాడు, ఒక పిలుపు ఇస్తాడు. మీకు ఆ పిలుపు ఇవ్వడం బట్టి దేవుడు ఈరోజు మీకు ఆ స్వస్థత గుర్తించారు. ఆ హృదయం ఏంటంటే అనాది ప్రణాళికలో హర్షిస్తుంది. అంటే చాలా హర్షణ అంటే ఏంటి? హర్షించడం అంటే చాలా గంతులేస్తుంది అనమాట. ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అనమాట. అది ఆ హృదయం హర్షిస్తుంది, ఎంతో ఆశీర్వాదకరంగా గొప్పగా ఫీల్ అవుతుంది హృదయం. అలాగా నా హృదయం అలాగా ఆ హృదయ సీమ అంటే అది ఒక ఆ పట్టణంలో హృదయంలో దేవుడు సింహాసనాసనుడే ఆయన కూర్చున్నప్పుడు ఆ పరలోక రాజ్యం అనే సన్నిధి ఆ హృదయంలో ఉంటున్నప్పుడు తలపోటు రాదు. అదే ఇంకొక దగ్గర ఉన్నప్పుడు సమస్యలు మన ఇంట్లో ఏంటంటే ఏదైనా ఎవరైనా మాట్లాడినా, ఏదైనా అప్పులోడు ఫోన్ చేసినా చాలా తలనొప్పి వచ్చేస్తుంది. పిల్ల ఏడుస్తున్నా, పిల్ల రాత్రంతా నిద్రపోకపోయినా చాలా బాధ వస్తుంది. ఎందుకు? ఆ హృదయ సీమలో దేవుడు లేకపోతే, ఆ హర్షించడం అనేది మనలో కలగకపోతే, ఆ అనాది ప్రణాళిక చొప్పున దేవుడు మనల్ని నడిపించేలాగా దేవుడు మాట వినకపోతే, దేవుడు మాట వింటే ఆయన అనాది ప్రణాళిక నెరవేరదు. మన పట్ల దేవుడికి ఏ చిత్తం ఉందో ఒక ప్రణాళిక నెరవేరుతారు. ఇప్పుడు దేవుడి పిల్లలుగా మన పట్ల ఎలాగైతే ప్రణాళిక నెరవేరుతుందో అలాగే బిడ్డల పట్ల కూడా నెరవేరుతుంది. వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలో, వాళ్ళు ఇంజనీర్ అవ్వాలో, వాళ్ళు ఏ విధంగా చదువు ఎందుకు జ్ఞానవంతులు మీరే
అలా ఎదుగుతూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రుల పాపల పిల్లలు ఒడిలో పడవు. దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంటాయి. దేవుని సన్నిధి అటువంటిది అన్నమాట. కాబట్టి మార్కు 16:16 ఏముందంటే, నమ్మి బాప్తిసం తీసుకున్నాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. అలాగే మీరిద్దరూ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్రమాణం చేశారు. సత్య ప్రమాణం చేశారా దేవుని దగ్గర, దేవుని బలిపీఠం దగ్గర ఇద్దరు కూడా, దేవా మేము బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం అంటే ఏంటంటే దేవుని బిడ్డ అని ఒక ముద్ర అన్నమాట. మీరు దేవుని బిడ్డలే కదా. దేవుని పిల్లల దేవుని బిడ్డల చెప్పండి. దేవుని బిడ్డలే కదా. దేవుని దగ్గర ప్రమాణం చేశారు కదా. అది మీకు ఏమన్నా బలవంతం చేసామో మీరు ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నారు. ఇష్టంగా ఒప్పుకున్నారా లేదా చెప్పండి. నోరుకి చెప్పండి. ఇష్టంగా ఒప్పుకున్నారు. కానీ ఆ శ్రమంలో ఉన్నప్పుడు మేము ఈ శ్రమంలో మేము పాలు పంచుకున్నాం, మీకోసం కన్నీరు కాచాం కాబట్టి కదా ఆ శ్రమల నుండి దేవుడు విడిపించారు. తమ్ముడు చనిపోయాడు, సత్య తమ్ముడు తను చనిపోయాడు. అయినా తను చాలా బాధతో ఉన్నాడు. కానీ ఆ బాధలను విడిపించి నేను ఎలాగైనా వస్తానని చెప్పించాడు దేవుడు. ఆ హృదయస్థుల్లో దేవుడు సింహాసనాసనుడే కూర్చోబెట్టే కదా ఆ హృదయం మారింది. ఆ వేదన పోయిందా లేదా? సత్య పోయిందా లేదా? ఇంకా ఉందా? చెప్పు, నాలుగు చెప్పు. పోయింది. కాబట్టి దేవుడు అలాగా దేవుని బిడ్డను ముద్ర వేయడమే యేసయ్య బిడ్డలు అని. అప్పుడు దుష్టుడికి ముట్టడు. కుటుంబంలో ఎవరిని కూడా ముట్టడు. ముట్టకుండా ఉండడం ఇష్టమే కాదు. ఎవరిని ముట్టడం ఇష్టమా? మరి అప్పుడే మీరు దేవుడి బిడ్డలుగా మీరు ఆ మాట వింటే, దేవుడు మాట ఇచ్చిన మాట మీరు తప్పిపోకుండా ఉంటే మరి తమ్ముడు చనిపోవలసిన పరిస్థితి కాదు కదా. కాబట్టి అటువంటి శోధన రాకుండా దేవుని చేయి పట్టుకుని ఉండాలి. దేవుని ముద్ర అనేది వేయించుకోవాలి. అంటే దేవుని బిడ్డ అని దుష్టుడు మనల్ని ముట్టకూడదు అనమాట. అందుకనే మార్కు 16:16లో నమ్మి బాప్తిసం తీసుకున్నాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. శిక్ష వచ్చిందా లేదా? కష్టం వచ్చిందా లేదా? గొడవలు వచ్చాయి, మరణం వచ్చింది. కాబట్టి పాప కూడా చాలా అల్లరి చేసింది. అలాంటివన్నీ పోయాయి. మరి కాలిపోయింది ఇక్కడ కదా. వేసే రక్తం రాయిగానే దేవుడు ఎంతో విడుదల ఇచ్చాడు. ఎందుకంటే మన ఒక్కల కోసమే కాదు, మానవుడు అందరి కోసం కూడా ఆయన ప్రాణం పెట్టాడు. దానికి మతం కులం భేదం లేదు. మతం అనేది మనుషులు పెట్టించున్నారు. కులము అనేది పేదోళ్ళు గొప్పోళ్ళు ఇలాగవన్నీ అందరికీ ఒకలాగే దేవుని రూపం ఇచ్చాడు. అందరూ వేరే వేరే రూపాలు ఇచ్చాడు. ఆయన పోలికలో చేశాడు. ఆయన ప్రేమించాడు మనల్ని. అందరూ వేరే వేరే రూపాలు లేదు కదమ్మా. అందరికీ దేవుడి రూపంగా ఉంది కదా మనకి. కాబట్టి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో దేవుని గుణాలు కూడా వస్తాయి. దేవుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు శ్రమలో ఉన్నప్పుడు వెళ్ళి, ఇదిగో నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నేను వినలేనప్పుడు ఇవి జరిగాయి, నేను వినినప్పుడు దేవుడు ఇలాంటి మేలులు చేశాడు అని దేవుడు సొత్తుగా చేసుకుంటాడట. నేను ఎందుకని నీ సొత్తుగా మారానయ్యా, నేను మారినందువలన ప్రతి ఒక్కరు శ్రమల్లో నేను పాలు పొందుకునేలాగా ఆ నీలాగే ప్రేమించలాగా నీ గుణాలు నాకు వచ్చాయ్యా అని మనం పాట పాడుకున్నాం. అందుకే నాలో నీవుంటే, నీలో నేనుంటే అది నా ఆత్మీయ అనుభవం వస్తుంది. ఎందుకంటే యోహాను సువార్త 15:7 నాయకు మీరు మీ యందు నా మాటలో ఉండిన యెడల మీరు ఏది అడిగినా నేను ఇస్తానంటున్నాడు. మీరు ఆమె అన్నప్పుడు వెంటనే మీ దగ్గర జరుగుతాయి. ఆమెనంటే అలా జరుగునుగాక అని. ఇష్టమే కదా మీకు? ఇష్టమైనప్పుడు నోరిపి అలాగా ఆమెనని చెప్పాలి. ఇలాగ ఆమె దేవా వందనాలయ్యా అని చెప్పాలి. నోరిపి చెప్పాలి. నోరిపి చెప్తే ఎవరు మన పిల్లలు మనం చెప్తే ఇలా బుర్రతో మీరు ఇష్టపడతారా? లేకపోతే అవును డాడీ నేను చేస్తాను డాడీ అని వెంటనే మరి ధరణి చెప్పిందనుకో, నీకు అంత పొంగిపోతావు. డాడీ నీ మాట వింటాను డాడీ, నేను వస్తాను డాడీ చర్చికి అద డాడీ అన్నదనుకో ధరణి, నువ్వు ఎలా పొంగిపోతావు? సేమ్ అలాగే నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు అంటే దేవుడు వెంటనే పొంగిపోతాడా లేదా? మీరు ఆమె అన్నప్పుడు దేవా అలాగే దేవా వందనాలయ్యా అని చెప్పినప్పుడు పొంగిపోతాడా లేదా? అప్పుడు మీకు ఆనందం వస్తుంది. ఆ పిల్ల కూడా ఎలా పరిగెడుతుంది. అలాగా ఏదైనా పని చేయడానికి, మీకు పని చేయబడ్డానికి, చక్కగా చదువుకోవడానికి, దేవుని సన్నిధి రావడానికి, పిల్లలతో చక్కగా పాటలు పాడడానికి రావే వస్తున్నా చచ్చిగా అని తీసుకొస్తారు. ఎందుకంటే
ఎందుకంటే దేవుని పిల్లలట ఆత్మీయ అనుభవం వస్తుంది. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. ఈరోజు ప్రిస్కిల్లా అసలు ఆ చేతి వేయలేదు, ఏంటి తనకి తెలియదు, లాగుతుగా రావడం వేయలేదు, అలా ఆయన వేసేస్తాడు, అప్పుల్లో వచ్చేసేస్తాడు. కానీ అమ్మ పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. సహాయం చేస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా. మనం నమ్మాలన్నమాట. నమ్ము వారి సూచక క్రియలు చేస్తారని మార్కు 16:17 ఉంది. తెలుసుగా, దెయ్యాలు వెళ్ళగొట్టే శక్తి ఇస్తాడట. ఎవరి మీదైనా ఎవరి కోసమైనా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఆరోగ్యం వస్తుందట. బాప్తిజం తీసుకుంటే ఇవి వస్తాయి. ఎందుకంటే నమ్మి బాప్తిజం తీసుకున్నారు కదా. నమ్మని వారికి శిక్ష విధించబడింది. ఎంతవరకు నమ్మలేదు, శిక్ష నుండి దేవుడు తప్పించి మళ్ళీ మిమ్మల్ని దేవుడికి మీ దగ్గర దేవుడి సన్నిధిలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నా పిల్లలు వచ్చారని ఎంతగానో ఆనందిస్తున్నాడు అంటావా దేవుడు? లేదా ఫేమస్ అందరూ ఆనందిస్తాడా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కదా మీకోసం. అప్పుడు మీ మీద కన్ను దృష్టి పెడతాడు. కన్ను దృష్టి, నా బిడ్డల మీద నేను దృష్టి ఉంచుతాను, వారికి ఆలోచన చెప్తాను, వారు నడవలసిన బోధిస్తాను అంటారు. బద్దకంగా పడుకోవడము అలాంటి ఉండవు. ఇంకా స్పీడ్గా లేస్తావు, స్పీడ్గా అన్ని పనులు చేసేసుకుంటాం. స్పీడ్గా 9 గంటల 10కి ఇక్కడ ముగ్గురు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు. చక్కగా వచ్చేస్తారు పిల్లలు పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు. సమయం గట్ట పాలు విడిచిన టైంలో హన్న, సమయం తల్లి పేరు హన్న, తను దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు సమయంతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. పాలు విడిస్తారు కదా, కొంతకాలమే కదా పాలు తాగుతుంది. దానికి ఎంతకాలం పాలు తాగుతుంది? అలా రోజు సంవత్సరం పాటు తాగుతా ఉంది. ఇంకా నోట్లో వేలెట్టుకొని వాడు ఎవరు? చంద్రశేఖర్. తెలుసు కదా చంద్రశేఖర్ ఎలాగా? అరుణకాంతి వాళ్ళ బాబు చిన్నోడు నోట్లో వేలెట్టుకున్నాడు. అలా ఉంటే బాగుంటుందా? బాగుంది కదా. అందుకే సమయానికి పాలు విడిచిన టైంలో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డతో దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంటే దేవుడితో మాట్లాడే అనుకుంటారు. ఇలా మొక్కేసుకొని ఏదో దానం పెట్టేసి ఏదో కాంకేసి వెళ్ళిపోతే మంచిదా? దేవుడు మాట్లాడితే మంచిదా? చెప్పండి, నోరుకి చెప్పండి. దేవుడు మాట్లాడితే మంచిది. గట్టిగా చెప్పామా? దేవుడు మాట్లాడితే మంచిది. దేవుడు నేను చూసి, ఎందుకంటే ఆయన కనీస దృష్టి నీ మీద ఉంది కదా. నువ్వు మాట్లాడితే దేవుడు పొంగిపోతాడా లేదా? ఇప్పుడు ధరణి మాట్లాడితే నువ్వు ఎలా పొంగిపోతావు? ఇందాక ఎలా పొంగిపోయావు? ధరణి మాట్లాడితే నువ్వు ఎలా పొంగిపోయావు? అలాగే దేవుడు పొంగిపోతుంటాడు. మాట్లాడాలి, నోరిప్పి మాట్లాడాలి. అది మీకు బాగా అర్థమవుతుంది కదా. అందుకే ఇప్పుడు ధరణితో దేవుడు మాట్లాడతాడు. ధరణితో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడడం స్టార్ట్ చేయడా? దేవుని సమయాలు దేవుని సన్నిధిలో అలాగ పాలు విడిచిన టైం నుండి అలా వదిలేస్తుందంట. వదిలేస్తే ఆ దేవుని సేవకుల దగ్గర మీరు రావచ్చు, వదిలేయగల మీరు 9-10 వరకు రావచ్చు చక్కగా. అలాగే నువ్వు చక్కగా పళ్ళ వ్యాపారానికి వెళ్ళిపోతావు. ఇంకా అన్ని కూడా పళ్ళు తిన్నవాళ్ళు కూడా దేవుడు మాటలు చెప్తారు. ఎన్నాళ్ళు మామూలు మాట్లాడేవాడు కదా. ఇప్పుడు రాజు వస్తాడు, జానకి భర్త వస్తే, ఒరే మాకు ఇలా జరిగిందిరా, మేము వెళ్ళకపోతే ఇలా ఉందిరా, నీకు అలా జరగకూడదురా, నువ్వురా. వాళ్ళకి పోయి చెప్పక్కర్లేదు, నువ్వురా. ఎందుకంటే ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళకి తింటేనే కడుపు నిండుతుంది కదమ్మా. 15,000 పెట్టి శాంతి చేస్తే ఏం తగ్గుతుంది? ₹1 ఇవ్వకుండా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చారా? మిమ్మల్ని బాగు చేశారా? మీరు దేవుడికి ఇష్టంగా మిమ్మల్ని మలుచుకున్నారా? ఆ శ్రమలు లేకుండా ఇప్పుడు చెల్లి చక్కగా జాలికి వస్తే బాగుంటుంది కదా. ఆ విషయాలు చక్కగా విడమర్చి చెప్పాలి. దాన్నే సువార్త అంటారు. ఆయన పరిచర్యలో తుదముట్టించుటే నా నియమము. అంటే ఇప్పుడు పాప కోసం నువ్వు 5 నెలలైంది కదమ్మా పక్షం చేసావు కదా. సేమ్ అలాగే దేవుని పక్షం కూడా అలాగే చెయ్యాలి. నియమం అంటే పక్షం, పరిచర్య. ఆ పరిచర్య అంటే నీకు జరిగింది నీ ఇంటి వారికి చెప్పాలి. మరి ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో అది పళ్ళు వ్యాపారమా కావచ్చు, మరి ఎవరు నీతో బంధువులు, ఎవరు ఫ్రెండ్స్ వస్తున్నారో కావచ్చు, వాళ్ళకి చెప్పాలి. దేవా నేను చెబుతానయ్యా అని దేవుని దగ్గర మాట చెప్పండి. దేవా నేను చెప్తాను, అలాగా నేను అలా చెప్తానయ్యా. నోరికి చెప్తే దేవుడు పొంగిపోతాడో లేదో చెప్పండి. నోరికి చెప్పండి, నోరికి దేవా నేను అలా చెప్తాను, నాకు జరిగింది నేను చెప్తానయ్యా. నా కుటుంబంలో నా చెల్లికి, నా మరిదికి, మీకు ఎవరు కనబడి ఎవరు బాధలో ఉంటే ఆ శ్రమలో నేను ఇలా పాలు పొందుకుంటానయ్యా అని నోరికి చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేశాడు. చేయగలిగినే వారి తీసుకెళ్ళా వేసింది. చనిపోయిన బిడ్డని లేపాడు ఆయన.
మరి అంబులెన్స్లో వెళ్ళిపోతే కేజీహెచ్లో ఉంటే తను వస్తుందని ఎవరికీ తెలియదు. ఇరుగు పురుగులు కూడా నువ్వు చచ్చిపోతేనే మంచిది. ఎందుకంటే ఇల్లంతా కంపు, మోషన్స్, వాంతులు, అలాగే ఆ మోషన్లోనే పడి ఉండేది, మోషన్లో పడి ఉండేది. లేకపోయిన మనిషి దేవుడు బాగు చేస్తాడు. ఇప్పుడు తాను చెప్పి చేయలేసింది. ఇప్పుడు పరిశుద్ధ దేవా నాకు సహాయం చేయు అని అడిగామా అనగానే దేవుడికి సహాయం చేశాడు. అలా చేసింది దేవుడు చేశాడు. దేవుడు ఆయన సహాయం అడగాలి, నోరిపి అడగాలి. కాబట్టి నాలో నీవుంటే అంటే ఆయనకి ఇష్టమైన మనం ఏం చేస్తుంటే వెంటనే దేవుడు ఏం చేస్తారు? దేవుల్లో ఉండడం అంట అది భాగ్యం అన్నమాట. నాలో నీవుండుటే, నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే. ఈ అనుభవం అంతా కూడా అందరికీ చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడు దేవుడి బిడ్డల విషయంలో నువ్వు చేస్తున్నావు అనుకో, దేవుడికి ఇష్టపడిపోతాడు. అయ్యో నా బిడ్డ పని చేస్తుందే, నా చర్చ నా ఇంటిలో పని చేస్తుందే, నీ ఇంట్లో నీ బిడ్డ పని చేస్తుంది, నువ్వు పొంగిపోతావా లేదా? పొంగిపోతావా? నడక రాగానే చీపురు తుడుస్తుంది అనుకో, అమ్మ నేను తోమస్తానులే అమ్మదనుకో, దాన్ని వెంటనే పొంగిపోతావా లేదా? అలాగే దేవుడు కూడా ఆ అనుభవం నీకు ఇచ్చిన ఈ అనుభవాన్ని ఇంకొకరికి చెప్పడమే దేవుడి పరిచర్య, దేవుడి పని. నేను చేస్తానయ్యా, నీ పని నేను చేస్తానయ్యా, నీకు ఇష్టంగా నేను ఉంటానయ్యా అని దేవుని దగ్గర ఆ విధంగా. అది కష్టంతో కాదు, సంతోషంగా. అమ్మ మీ ఇంటికి మేము సంతోషంగా వచ్చామా, లేకపోతే ఒక బాగా చిరాగ్గా వచ్చామా? చెప్పు, సంతోషంగా వచ్చాం కదా. అలాగే అందుకే ఏటంటున్నాడు ఈ భక్తుడు రాశాడు. ఈయన ఎవరంటే హోసన్నా మినిస్ట్రీస్లోని యేసన్న గారు, ఆయనే రచించారు, ఆయనే పాడారు. ఆయన తాతయ్య ఏంటంటే చాలా చూడు, ఇప్పుడు అంటే పూనకం వచ్చి గరుగుతుంటారు, రక్తం బలిస్తూ ఉంటారు కదా, బలిచ్చి చూడమ్మా వినండి, 2 నిమిషాలే. బలిస్తారు కదా, బలిచ్చి అంటే కూడా మీరు ఇచ్చేస్తుంటారు కదా. ఆ బలిచ్చినప్పుడు ఆ రక్తము తాగేసుకోవడం అనమాట. యేసన్న గారు ఆ తాతగారు ఆ తాగుతుంటుంటే అతనికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఆ తాగి అక్కడ పూనకం వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా. అప్పుడు ఏం జరిగింది? పూనకం వచ్చింది. ఆ పూనకం రావడానికి బట్టి అందులో ఆ బ్లడ్ క్యాన్సర్ ఎవరికి వచ్చిందో తెలుసా? ఆ తాతయ్యది. ఈ యేసన్న గారికి చిన్నప్పుడు వచ్చేసింది. చిన్నప్పుడు ఎందుకంటే 3-4 తరాల వరకు దేవుడి మాట వింటే 3-4 తరాల వరకు తండ్రుల దోషం వినకపోతే 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది. అలాగా ఆ బ్లడ్ క్యాన్సర్ ఆ యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆ పాపం అక్కడి వరకు ఏర్పాటు చేసింది. అదే వింటే 1000 తరాల వరకు దీవెన వచ్చింది. ఈ రెండింటిలో ఏది కావాలి? ఇప్పుడు ఆ యేసయ్య గారి పాట ఇప్పుడు మనం పాడుకున్నాం. ఆయన కోట్ల మంది నాకు ఆయన పరిచర్య చేసి ఆయన అంటున్నాడు, ఆహా నా ధన్యతే, ఓహో నా భాగ్యమే, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోవాల్సిన మనిషి ఆయన కోట్ల మందిని రక్షించాడు. అది మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీరు ఆయన పరిచయం మీరు చూస్తారు. ఆయన చనిపోయినా సరే ఆయన శిష్యులు చేస్తున్నారు. ఆయన ద్వారా బాప్తిసాలు పొందుకున్న వాళ్ళని పాటలు పాడుతున్నారు. అందుకని మనం బ్రతికినా చనిపోయినా సరే మన మాటలు మన పాటలు అలాగా తరాల వరకు దీవెనకరంగా 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంటాయి. ఆయన మాట వింటే ఏం చెప్పండి? 1000 తరాల వరకు దీవెన. అది కావాలా? 3-4 తరాల వరకు శాపం కావాలా? ఇదే మనం సమీక్షించుకోవాలి. అందుకే బాప్తిసం తీసుకోవాలి. ఎంత మీరు తీసుకుంటే అంత బేగా 1000 తరాల దీవెన స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? లేకపోతే 3-4 తరాలకు శాపం వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్నవాడు తమ్ముడు వాడి ద్వారా వంశం నిలబడుతుంది కదా, వాడి ద్వారా కూడా అనేకమైన ఆత్మలు వస్తాయి, అనేకమైన బిడ్డలు రక్షించబడతారు కదా. మా తమ్ముడు నరకానికి
అప్పుడు. దానికి కారణం నేనేనయ్యా, ఇక నేను మాట వింటానయ్యా. ఇప్పుడు నా చెల్లి కూడా ఈ విధంగానే ఉంది ప్రభా, అది కూడా నరకానికి వెళ్ళిపోతుంది. రేపొద్దు నన్ను లెక్క అడుగుతావు, దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు ఆమె నరకంలోకి వెళ్ళిపోయిన స్వర్గంలో చక్కగా బాప్తిసం తీసుకుని చక్కగా ఉంటావు, అప్పుడు ఏమీ అక్కడ నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయాలు అని నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. నీ చెల్లి కూడా నేను అడుగుతాను. కాబట్టి దేవుడు నీతో అందుకని మాట్లాడుతున్నాడు. 1000 తరాల వరకు దీవెనకరంగా నేను ఉంటానయ్యా, నీకు ఇష్టంగా ఉంటానయ్యా. ప్రార్థనందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు ఎడతక్కుండి చనిపోయిన వాళ్ళు బ్రతికారు. దేవుడు ఆ విషయాలు ఎస్తేరైన ఒక అమ్మాయి ఉంది, ఎస్తేర్. ఆ అమ్మకి గుండె నొప్పి ఉంటే దేవుడు విడుదలిచ్చారు. గుండె నొప్పే లేదు, ఆ గుండె నొప్పి చీకటి ఆ ఇంట్లో నుంచి చిన్న చిన్న పూరులు మెడలో వేసుకొని ఎంత ఎత్తున్న ఒక సాతానుగాడు ఇంటిలోంచి దాటి వెళ్ళిపోయినట్టు చూసింది 3వ క్లాస్ అమ్మాయి, ఎస్తేర్ అన్న అమ్మాయి తెలుసా. ఆమె ద్వారా దేవుడు ఎన్నో అద్భుతకాలు చేశారు. ప్రార్థన చేస్తే ప్రార్థన, దర్శనం, ప్రవచనం, బాప్తీసాలు ఇవ్వడం నాకు సహకారంగా ఉండేది. మెసేజ్ చెప్పడం, ఇవన్నీ కూడా మాట విన్నప్పుడు దేవుడు పిల్లలేంటి పెద్దోళ్ళేంటి అందరినీ కూడా దేవుడు అలా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అలాగే దేవుడు చేస్తాడని దేవుడి మాట చేస్తారు. అది వెంటనే బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అభిషేకముతో నేను పరిపూర్ణత చెందదను, నేను పరిపూర్ణంగా ఉంటానన్నమాట. పరిపూర్ణంగా ఉంటేనే కదా బిడ్డలు కనగలరు. పరిపూర్ణత లేకుండా ఉన్నారన్న వాళ్ళ బిడ్డలు కనలేరు కదా భౌతికంగా. అలాగే ఆత్మీయంగా కూడా పరిశుద్ధాత్మని వరం పట్టుకుంటారు. ఎప్పుడైతే అది అపోస్తుల కార్యం 2:38 ఉంది, పరిశుద్ధాత్మ పొందుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అంటే బాప్తిసం నిలబడినప్పుడు ప్రార్థన చేస్తాం, దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. అప్పుడు మీరు చెప్పగానే మీ ఇంట్లో వాళ్ళు మారుతారు. వాళ్ళు మారేమో, వాళ్ళు వినలేమో అని మీరు బాధపడి పని అక్కర్లేదు. ఇప్పుడు మామ బాప్తిసం తీసుకుంది, తను ఎలాగ చేయలేదు, వేయలేదు, వేసేసింది అన్ని. అమ్మ కష్టంగా వేసావా, నువ్వు చక్కగా ఈజీగా వేసావా? చెప్పు గట్టిగా చెప్పు, నోరు చెప్పు. ఈజీగా మామూలు చక్కగా వేసావు కదా, కష్టపడ్డావేంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేశాడా లేదా? చేశాడు. కాబట్టి ఆయన అలాగే మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నప్పుడు యేసయ్యకి బాప్తిసం అవసరమైంది. ఎందుకంటే ఆయన మహిమనంతా విడిచిపెట్టి మన కోసం వచ్చాడు. ఒక మనిషిలాగా మనం ఎలా మనిషిగా ఉన్నామో అలాగే వచ్చాడు. ఆయన కూడా అలాగే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే ఆకాశం నుండి పౌరం వచ్చి ఇక్కడ వాలేదు. అలా బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ పౌరాలు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నామంటే పౌరాలు వాళ్ళే కూడా ఆ ఎస్తేరుకు చూపించారు. దేవుడు చూపించారు ఆమె. అంతవరకు ఆమెకు తెలియదు. ఆ పిల్లకి ఆ ఇంట్లో ఆ ఇల్లు అంటే చిన్నది, మీకన్నా చాలా చిన్న ఇల్లు. ఇలా తేర కట్టుకొని ఉండేవారు. అమ్మ నిలబడడానికి కూడా మీకు ప్లేస్ లేదమ్మా, కూర్చోవడానికి ప్లేస్ లేదమ్మా అంటే నిలబడి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆమెకి ఆత్మీయతలు తెరిచారు. 3వ క్లాస్ అమ్మాయి ఇప్పుడు ఎంత అమ్మాయి అయింది. పొట్టిగా ఉండేది. పొట్టిగా ఉండడానికి, ఆ రక్తస్రావం నుండి విడుదల రావడానికి ఆ కుటుంబంలో వాళ్ళ అక్కకేమో డస్ట్ ఎలర్జీ, ఈవిడికేమో ఆ తల్లికేమో గుండె నొప్పి, చెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ నుండి దేవుడు విడిపించారు. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని వాళ్ళ పరిశుద్ధాత్మ వరం పొందుతున్నారో అక్కడ అలా ప్రార్థన చేస్తారు. యేసు ఎలా ప్రార్థన చేస్తారు అలాగే ప్రార్థన చేసుకునేసరికి పరిశుద్ధాత్మ వరం పొందుతున్నారు. ఆ వరం అనేది అపోస్తుల 2:38 ఉంది. అలాగా పరిశుద్ధాత్మ వరం పొందుతున్నప్పుడు మీ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్తే పిల్లకి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తారు. వ్యాపారంలో దేవా నీ వ్యాపారం దీవించి ప్రభా అని చెప్పి దేవుడికి 90 రూపాయలు మీరు ఉంచుకుంటారు. 100 రూపాయలు దేవుడు ఇస్తే 90 రూపాయలు మీవి, 10 రూపాయలు దేవుడి. అలాగిస్తామయ్యా అని ప్రమాణం చేసుకోవాలి. ఇవి నియమాలు. ఆయన నియమం పాటిస్తామని పాట పాడుకున్నాం కదా. నీ పరిచర్యను తుద ముట్టించుటేనా నియమమాయనే. పచ్చం చేస్తేనే పాప చక్కగా ఉంది కదా, నువ్వు చక్కగా ఉన్నావు కదా. పచ్చం చేయకపోతే ఇప్పుడు పాలన్నీ నొప్పి వచ్చేస్తాయి కదా. చెల్లికి అదే చెప్పు రావడమైంది. మరి ఇలా పట్టుకోవట్లేదు. చంటి బాబాయ్ 8వ నెలలో పుట్టింది. తన పిల్ల ఎలాగో బ్రతికి బయటకు వచ్చింది.
ప్రార్థన చేయడం బట్టే వచ్చింది కదా. 8 నెలల పాప బయటికి రావాలంటే ఎంత కష్టం. దేవుడు తీసుకొచ్చారు కదా. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ ఒప్పుకునేలాగా మీలాంటి శ్రమలు, ఆ మరణం అనేది, ఆ గొడవలు అనేది ఉండకుండా మీరిద్దరు వెళ్ళి ఆ సాక్ష్యం చెప్పాలి, ఆ నియమం పాటించాలి. ఎప్పుడైతే సన్నిధి మీలో, ఒక పరిశుద్ధాత్మ శక్తి మీలో వచ్చేస్తుందో ఆ ధైర్యం వస్తుంది. తీసుకున్న వెంటనే మామ కూడా ప్రతిరోజు కూడా అపోస్తలులు 2:38 ఉంది, అందరూ నెలకొకసారి ఇస్తారు. నేను కూడా నెలకొకసారి నేను బాప్టిజం తీసుకున్నప్పుడు బాప్టిస్ట్ సంఘాలు మరి నేను తీసుకున్నాను. అలా అవి అక్కడ నేను కరెక్ట్గా నాకు నేర్పించలేదు. దేవుడిని నేను నాకు భక్తి నేర్పించే అంటే దేవుడు నాకు నేర్పించాడు. ఆ విధంగా ఇవన్నీ కార్యాలు యేసయ్యను పోలి నడవమన్నారు కదా. అలా పోలి మనం నడుస్తున్నామంటే కారణం ఏంటంటే వాక్యం ఎలా ఉందో అలాగా చెప్పడము, అలా నడవడం, ఆయన నియమాలు పాటిస్తున్నాం. అలాగా ఆ నియమాలు పాటించడం బట్టి దేవుడు చేస్తున్నారు అన్నమాట. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషిక్తుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడ, సార్వత్రిక సంఘములో మేము ఉండడానికి, అయా 1000 పరిపాలనలో మేము ఉండడానికి ఈ సువార్త ఎలాగ ప్రకటన చేయాలో మీరు నేర్పించారు ప్రభు. అద్భుతకరమైన సాక్ష్యాలు మాకు ఇచ్చారు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నా ప్రభు. అయ్యా నీకు వందనాలయ్యా. మరి యోహాను 14వ అధ్యాయంలో నన్ను పోలి నడవండి, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పారు ప్రభు. నీ బిడ్డల మీద నీ అభిషేకము కుమ్మరించారని స్తోత్రాలు. అయ్యా ఆ నియమం, ఆ పరిచర్య, అయ్యా నీ సువార్త, అయ్యా వాడు పొందుకున్న ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో వారి కుటుంబాల్లోంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా నీ సన్నిధానం నుంచి నీ బిడ్డలు విశ్వాసంతో నింపుతున్నారు దేవా. నీ అభిషేకంతో నీ బిడ్డలు నింపుతున్నారు దేవా. నీ సాక్షిగా నీ బిడ్డలు నిలబెట్టుకుంటున్నారు దేవా. మరి నాయన మరి చెల్లి కుటుంబాన్ని, జానకి కుటుంబాన్ని మీరు దర్శిస్తున్నారు దేవా. నీ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డల ప్రభా, అయ్యా ఇలా ఒక బిడ్డ వచ్చింది, పాపం బాగోలేదు ప్రభు. ఆ బిడ్డ విషయంలో కూడా మీరు సహాయం చేస్తున్నారు దేవా. ఇంకా అనేక మంది ఉన్నారు ప్రభు. అయా మీ ప్రణాళికలో ఉన్నవాడు. అయా ఆది ప్రణాళిక లేదా మీ ప్రణాళికలో ఉండబట్టే జరుగుతున్నాయి ప్రభు. అయ్యా మా పట్ల మీకున్న ప్రణాళికను బట్టి మీకు వందనాలు. అయ్యా ఎంత ధన్యత ఇచ్చావని మేము నాయన. అయ్యా మా హృదయం ఎంతో హర్షిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంకా నువ్వు మాకు అనేక విషయాలు నేర్పించండి, సహాయం ఇచ్చండి, మా మీద దృష్టి ఆలోచన చెప్పి నడవసంలో బోధించండి. నీ బిడ్డ వ్యాపారాన్ని దీవించండి. అయా మీ కృపలో భద్రపరచండి. అయా శాంతి, సమాధానం, నెమ్మదైన కుటుంబాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు, ఆత్మీయంగా శారీరకంగా మీరు బలపరిచి నీ బిడ్డలు శిష్యులుగా తయారు చేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సదాకాలంలో ఉన్నాయన వింటున్న బిడ్డలకి, మరి సర్వలోక పరిశుద్ధులకి సదాకాలంతో నడిపించిన కాక. ఆమేన్. God bless you. దేవుడు మన దీవించుగాక.